నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను మీ యాంకర్ చిరంజీవి. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలని మీ దృష్టికి తెచ్చి సమగ్రమైన విశ్లేషణ అందించే డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోలో ప్రముఖ మూవీ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్. రైట్, వెల్కమ్ టు ది డిఎన్ఏ షో. సార్ ఈరోజు ప్రధాన వార్తల గురించి చర్చించే ముందు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం, తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. రైట్, ముందుగా ది పైనీర్ పేపర్ చూసుకున్నట్టయితే ప్రధాన హెడ్లైన్స్: డౌన్ ఆఫ్ న్యూ స్పేస్ ఎరా, ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 సక్సెస్ఫుల్ ఇన్ మేడ్ ఇన్ ఆర్బిటల్, లాంచ్ క్యారియర్స్ డిమాండ్స్ పోస్ట్ కార్డ్ బై పిఎం మోదీ, ప్రౌడ్ డే ఫర్ ఇండియా, గ్రేట్ ప్రైడ్ ఫర్ హైదరాబాద్, అండ్ స్కై రూట్ హ్యాస్ గ్రోన్ ఇన్ టీ హబ్. సో ఇది ప్రధాన మెయిన్ హెడ్లైన్స్. అదేవిధంగా ఆర్టికల్ 370 బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం నేషనల్ అవార్డ్స్ అనౌన్స్మెంట్లో మమ్ముటి, యామి గౌతమ్, కార్తిక్ ఎమర్గి బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం అవార్డ్ గోస్ టు ఆర్టికల్ 370. సో ఇది ప్రధాన హెడ్లైన్స్. అదేవిధంగా సిజేపీస్ హంగర్ స్ట్రైక్ ఫాయిల్డ్, పోలీస్ విస్క్ అవే వాంగ్షుక్ టు హాస్పిటల్, దీప్కే స్టార్ట్స్ హంగర్ స్ట్రైక్ ఓపెన్ స్లామ్స్ గోవెట్. సో ఇవి ప్రధాన పైనీర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. అదేవిధంగా నెక్స్ట్ దిశ తీసుకున్నట్టయితే వాంగ్షుక్ దీక్ష భగ్నం, బలవంతంగా ఆసుపత్రికి తరలింపు, హైకోర్టు ఆదేశాల మేరకే చేశామంటూ ఢిల్లీ పోలీసులు వెల్లడి. సో నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ తెలుగు చిత్రం నేషనల్ అవార్డ్స్లో ప్రకటించిన దాంట్లో ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీకి రోల్ వచ్చింది. కల్కి, పుష్ప2, లక్కీ భాస్కర్కు పురస్కారాలు. బెస్ట్ యాక్టర్స్గా మమ్ముటి, కార్తిక్ అర్బన్ నటిగా యామి గౌతమ్ 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటన చేశారు. సో ఇవి. అదేవిధంగా నోటిఫికేషన్లు కాదు లూటిఫికేషన్, 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రూఫ్ చేస్తే రాజకీయ సన్యాసమే, జాబ్స్ వస్తలేవు కానీ సీఎం బినామీలు బీరువాలు నిండుతున్నాయి. రేవంత్ ఇదివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. యువ సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇదే విధంగా రైట్ సైడ్లో చూసుకుంటే 100 కోట్లు దోచారు, ఏడాదిలోనే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, తులసివనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వం, అందేశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. నోటిఫికేషన్లు ఇచ్చి జిరాక్స్ సెంటర్లను ప్రశ్నపత్రాలు అమ్ముకోలేదా, 10 ఏళ్లలో నిరుద్యోగులకు జాబ్స్ ఎందుకు ఇవ్వలేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో ఇవి దిశలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. అదేవిధంగా వెలుగులో చూసుకున్నట్టయితే కూడా ఇటు రైట్ సైడ్లో విక్రమ్-1 సక్సెస్, హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ విక్రమ్-1 రాకెట్ ప్రయోగం సక్సెస్, నింగిలోకి తీసుకెళ్ళింది తొలి ప్రైవేట్ ఆర్టిటల్ రాకెట్. సో ఇది ప్రధాన హెడ్లైన్స్. ఇటు ప్రధానంగా చూసుకుంటే మిడిల్లో జాతీయ సినిమా అవార్డులో టాలీవుడ్ హవా, ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాలు, ఉత్తమ ప్రజాదరణ సినిమాగా కల్కి, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్, పుష్ప2 సినిమాకు వచ్చింది. 9 విభాగాల్లో తెలుగు సినిమాలకు అవార్డులు, ఉత్తమ జాతీయ చిత్రంగా ఆర్టికల్ 370. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే నిరుద్యోగుల మాయగాలు ఉచ్చులో పడొద్దు, గత సర్కార్ 10 ఏళ్లలో ఉద్యోగుల భర్తీ ఆలోచన చేయలేదు, సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఒక్క గ్రూప్-1 పోస్టు కూడా నింపలే, అరకొర నోటిఫికేషన్లు ఇచ్చి క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లో అమ్ముకున్నారు, మేము 70,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఆ నోటిఫికేషన్లు తామే ఇచ్చామంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్వి సిగ్గులేని మాటలన్న సీఎం రేవంత్. సో ఇవి వెలుగులో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇటు చూసుకుంటే యంగ్ ఇండియా స్కూల్లో టెండర్లు మెగా షోరు, 16 టెండర్లు దక్కించుకున్న సంస్థ కేఎంవి ప్రాజెక్టు మరో 16, 76 స్కూళ్లలో ఈ 2 సంస్థలకే, 32 స్కూళ్ల నిర్మాణ బాధ్యతలు, సగటున 5% ఎక్కువ కోట్ చేయడంతో 469 కోట్ల అదనపు భారం, మొత్తంగా 10,199 కోట్ల నుంచి 10,693 కోట్లకు చేరిన ప్రాజెక్టు వ్యయం. సో ఇవి వెలుగులో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సేమ్ ప్రధానంగా జరుగుతున్న ఇష్యూ యూత్ డిక్లరేషన్ గురించి. యూత్ డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్, దగా పడ్డది యువత, దగా చేసింది కాంగ్రెస్, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పాలనలో నోటిఫికేషన్లు లేవు, లూటిఫికేషన్లే, క్రెడిట్ చోరీ చేసేందుకు నీకు సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి, ఉద్యోగాలు ఇవ్వమంటే ఎంట్రీని తాగి చావమంటావా, యువతరంలో పెట్టుకుంటే తరతరాలు లేకుండా పోతావు అంటూ తెలుగు ఇంగ్లీష్ క్యాలెండర్లో మారిన జాబ్ క్యాలెండర్ రాలే, కొలువులు కుంభమేళా అని కుంభమేళలో మేళ చేస్తుండ్రు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
70,000 ఉద్యోగాలు ఇస్తే రాజకీయాలు వదిలేస్తా, ఉల్టా రాహుల్కు జై కొడతా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. రైట్, ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే సేమ్ విజయ విక్రమ్ నింగిలోకి దూసుకుపోయిన తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 చరిత్ర సృష్టించిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్. సో నిన్న విక్రమ్-1 సక్సెస్ఫుల్గా విజయవంతమైంది ప్రయోగం. షార్ నుంచి ప్రయోగం సక్సెస్. నిర్దేశిత సమయం కంటే 35 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం. 6 ఉపగ్రహాలతో రోదశలోకి. భారత అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా మిషన్ ఆగమన్. సో ఇవి రాకెట్ ప్రత్యేకతలు. పొడవు 23 మీటర్లు, వ్యాసం 1.7 మీటర్లు, బరువు 30 టన్నులు. నిర్మాణం రాకెట్ బరువు చాలా తక్కువగా ఉండేలా కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో నిర్మాణం చేశారు. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక సాక్షిలోకి వెళ్తే ఇటు చూసుకుంటే మెయిన్గా ఈరోజు వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. ఆఖరి కిక్కుకు అర్జెంటీనా స్పెయిన్ రెడీ. అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ మధ్య ఈరోజు ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇది ప్రధాన పైన ఉన్న హెడ్లైన్స్. ఇటు రైట్ సైడ్ చూసుకుంటే కొండకు టెండర్, పంచదారులను అక్రమంగా తవ్వేస్తున్న పచ్చగద్ద. 500 కోట్లు కొట్టేయడానికి అనకాపల్లి ఎంపీ ముఖ్య నేత ప్లాన్. పంచాయతీ తీర్మానం లేదు, ప్రజాభిప్రాయ సేకరణ లేదు. భారీ యంత్రాలతో తవ్వకాలు. రోజు 200 టిప్పర్ల గ్రావెల్ తరలింపు. ప్రశ్నించిన గ్రామస్తులకు సీఎం రమేష్ అనుచరులు బెదిరింపులు. సో ఇవి ఇటు సక్కడ ఉన్నటువంటి. అదేవిధంగా ఇటు చూసుకుంటే ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంచ. రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేటు వారికి అప్పగించేందుకు రంగం సిద్ధమవుతుంది. రైతుల భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించే దోపిడీకి పరాకాష్ట. రికార్డులు పూర్తిగా మార్చేసి భూములు ఆస్తులు కొట్టేసేందుకు బాబు మార్క్ ఎత్తుగడ. సో ఇవి తాజాగా భూములు ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థ సైతం ప్రైవేట్కే పీపీపీ పేరుతో టెండర్లు పిలిచి ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని చంద్రబాబు సర్కార్. సో ఇది ఇక కింద చూసుకున్నట్టే ఇదేనా మీ సుపరిపాలన, ఇదేనా మీ పోలీసింగ్? మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేత దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి నిలవెత్తు నిదర్శనం. చంద్రబాబు సర్కార్పై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సో ఇది ప్రధాన హెడ్లైన్స్. ఇక ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో నుండి మెయిన్ హెడ్లైన్స్ ఇవి. వీటి గురించి మనం విశ్లేషణలోకి వెళ్ళే ముందు ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విశ్లేషణ కొనసాగిద్దాం. డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. రైట్, వెల్కమ్ బ్యాక్ డిఎన్ఏ. సార్, 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో టాలీవుడ్ హవా జరుగుతుంది. 9 పురస్కారాలకు కైవసం చేసుకుంది. అంటే 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో న్యూఢిల్లీలో ప్రకటించిన ఈ 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో టాలీవుడ్ సినిమాలు ఏకంగా 9 విభాగాలలో అవార్డులను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాయి. ఇక 2024 సంవత్సరానికి గాను సెన్సార్ పూర్తి చేసుకున్న 34 భాషలకు చెందిన 400కు పైగా చిత్రాలను పరిశీలించి ఈ జ్యూరీ పురస్కారాలు ప్రకటించింది. సో మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే చాలా స్పష్టంగా అప్పటికి ఇప్పుడు ఏ సంవత్సరానికి అయితే ప్రకటించారో ఆ సంవత్సరానికి తెలుగు సినిమా హవా బాలీవుడ్లో బలంగా ఉంది పుష్ప 2తో. దాంతో బెస్ట్ స్క్రీన్ ప్లే ఏరియాలో వాళ్ళకి అవార్డు దక్కింది సుకుమార్కి. అలాగే కల్కి కూడా 2 ఏరియాల్లో అవార్డులు సంపాదించింది. ప్రధానంగా అది అంటే జనాల్ని విపరీతంగా ఎంటర్టైన్ చేసినటువంటి సినిమాగా దాన్ని గుర్తించారు. దాంతోపాటు ప్రొడక్షన్ వైపు కూడా సెట్స్ ఈ వ్యవహారానికి సంబంధించి కూడా వాళ్ళకి అవార్డు వచ్చింది. అలాగే 35 అనేటువంటి సినిమా, అది చాలా చిన్న సినిమాగా వచ్చింది. ఆ సినిమాకి అవార్డు దక్కడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమే. ఇక కమిటీ పిల్లల్లో కూడా చాలా చైతన్యం పెరిగింది. అవును, అదే. అలాగే కమిటీ కుర్రోళ్ళు కూడా రీజనబుల్ సినిమాని, అంటే ఒక కొత్త విషయాన్ని మాట్లాడింది ఆ సినిమా. కొత్త విషయం అంటే రిజర్వేషన్లు అనేది లేకుండా, రిజర్వేషన్ వ్యవస్థ ఉండటం వలన ఒక ఏరియాలో జరిగేటువంటి ఘర్షణ, అంటే రిజర్వేషన్ కావాలి అనేటువంటి ఆందోళన, రిజర్వేషన్ వద్దు అనేటువంటి ఆందోళన, ఈ రెండూ నడుస్తున్నాయి ప్యారలల్గా. మనం ఎన్ని మాట్లాడినా కానీ భారత సమాజంలో కులం అనేది ఉనికిలో ఉంది, కుల ఘర్షణలు ఉనికిలోనే ఉన్నాయి. కాబట్టి ఆ కుల ఘర్షణల్ని
ఈ సినిమాలో డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు పిల్లలుగా పెరిగే క్రమంలో ఇబ్బంది ఉండదు, కానీ ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోకి రిజర్వేషన్ ప్రవేశించిందో సడన్గా స్నేహితులు కాస్త శత్రువులుగా మారిపోతారు. అవును. కాబట్టి దాన్ని డీల్ చేయటంలో ఈ సినిమా సక్సెస్ అయింది. అందుకని నిహారిక గారి సినిమా ఇది. ప్రొడ్యూసర్ కొణిదెల నిహారిక సినిమా తను ప్రాజెక్టును నమ్మి చేసినటువంటిది. యదువంశీ అంటే డైరెక్ట్ 11 చేశాడు. మందిని హీరోయిన్స్ పెట్టి చేయాలంటే చాలా కష్టమైన పని, కానీ ఆమె ఒక ముందడుగు వేసి ధైర్యం చేసి చాలా మంచి సినిమాని అందించింది తెలుగు ప్రేక్షకులకి. అలాగే యదువంశీ ఆ సినిమా డైరెక్టర్, తనకి కొంత పొలిటికల్ ఏరియాలో టచ్ ఉంది, అందుకని తను అలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. జనసేనతో ట్రావెల్ ఉంది అతనికి. సో అందుకని ఇలాంటి ఒక పొలిటికల్ ఐడియాతో సినిమా చేయటం, గ్రామాలలో రాజకీయాలు వాటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ యూత్ మీద ఎలా ఉంటుంది ఎంతో అవగాహన ఉంటే తప్ప ఇలాంటి స్క్రిప్ట్లు మనం తీసుకురాలేం బయటికి. జనాలకి చెప్పాలంటే మనకి దాని మీద ఎంతో పట్టు ఉండాలి. ఏదో ఒక చిన్న విషయం దొరికినా మనం మొత్తం బిస్కెట్ అయిపోతుంది. అవును. సో అలా ఈసారి అవార్డుల విషయంలో అంటే పుష్పకి రావటం అప్పటికి ఇంకా బాలీవుడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ ఈ మధ్య తగ్గింది మళ్ళీ. అంటే క్రమంగా బాలీవుడ్ తిరిగి తనని తాను గుర్తించి తన లోపాలను గుర్తించి రీగైన్ అయిపోయింది. సో ఇప్పటికీ ఈసారి వచ్చేటువంటి పురస్కారాలు, నెక్స్ట్ వచ్చేటువంటి పురస్కారాల్లో ఈ వాతావరణం మనం చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఇటు నుంచి వెళ్ళినటువంటి ఏ సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు హిందీ మార్కెట్ మీద. అది రామ్ చరణ్ నుంచి వెళ్ళిన గేమ్ చేంజర్ కావచ్చు, లేకపోతే మొన్న రామ్ చరణ్ చేసినటువంటి ఈవెన్ పెద్ది కూడా పెద్దగా హిందీ మార్కెట్లో పెర్ఫామ్ చేయలేదు. అలాగే దేవరా 2 పెర్ఫామ్ చేయలేదు. సో హిందీ మార్కెట్ని కాంకర్ చేయటం అనే ప్రోగ్రాంలో ప్రస్తుతానికి కొద్దో గొప్ప అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమాలు తక్కువే ఉన్నాయి. అంటే యాక్షన్ సినిమాలకి కొంత పెద్దపీట వేస్తున్నారు అక్కడ. స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉండాలి, దాని తాలూకా అంటే ఆడియన్స్ని కట్టిపడేసేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే చూస్తున్నారు. ఏదో కొత్త లోకాలు క్రియేట్ చేసేస్తే అనేది పట్టించుకోవడం లేదు. కానీ ప్రతి తెలుగు హీరోకి పాన్ ఇండియా కలే. ఎవరైనా కథ చెప్పడానికి వెళ్ళగానే మాకు పాన్ ఇండియా కథ మాత్రమే కావాలి అని అడుగుతున్నారు ప్రతి హీరో కూడా. అందుకని ఈ పెరిగిన మార్కెట్ అడ్వాంటేజ్లు వాడుకోవడం మాత్రమే కాదు, ప్రాపర్ స్క్రిప్టులతో వెడితే మాత్రమే విజయాలు వరిస్తాయి, అలాగే అవార్డులు దొరుకుతాయి. అయితే పుష్పకి సంబంధించి పుష్ప 1కి వాళ్ళు ఒక అవార్డు, ఒక రికార్డు కొట్టారు. అంటే ఒక రకంగా మొదటి తెలుగు నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నటువంటి మొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ పుష్పతో ఒక రికార్డు కొట్టాడు. అది అలా అతని పేరుతోనే కొనసాగుతుంది. ఇప్పుడు డైరెక్షన్ విభాగంలో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా సుకుమార్కి అదే సినిమాకి దొరికింది. నిజానికి ఒక స్పెక్యులేషన్ నడిచింది, ఈసారి కూడా ఉత్తమ నటుడు అల్లు అర్జున్కే వెళ్ళిపోతుంది పుష్ప 2కే అని. కానీ సుకుమార్కి వచ్చింది ఈసారి. ఉత్తమ నటుడు పురస్కారం మమ్ముట్టికి వెళ్ళింది. మమ్ముట్టికి ఇవ్వటం అనేది డెఫినెట్గా అది చాలా మంచి నిర్ణయం. అలాగే యామి గౌతమ్ కావచ్చు, మిగిలిన పురస్కారాలు, జాతీయ పురస్కారాలు ఎంపిక విధానం ప్రాపర్గానే వెళ్ళింది. అవార్డులకు సంబంధించి పెద్దగా మేజర్ ఇదేమీ లేదు, క్రిటిసిజం ఏమీ లేదు, పాజిటివ్గానే వెళ్ళింది. సో అదేవిధంగా మమ్ముట్టి గారు బ్రహ్మయుగంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో కార్తీక్ ఆర్యన్ చంద్ ఛాంపియన్ బయోపిక్తో జాతీయ అవార్డును పంచుకున్నారు. ఒకవైపు క్లాసిక్ యాక్టింగ్, మరోవైపు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ జ్యూరీ ఈ ఇద్దరిని సమానంగా ఎంచుకోవడాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారంటారు? అంటే నెగిటివ్ క్యారెక్టరా పాజిటివ్ క్యారెక్టరా అనేది కాదండి, పెర్ఫార్మెన్స్ అలా ఉంది అనేదే. అంటే ఆ క్యారెక్టర్ని ఆ నటుడు ఎలా ఓన్ చేసుకున్నాడు, తెర మీద ఎలా ఆవిష్కరించాడు అనేదే. మనకి పుష్పకి అవార్డు వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ వచ్చింది. అంటే స్మగ్లర్కి జాతీయ పురస్కారం ఇస్తారా అని మాట్లాడారు చాలామంది. తప్పది, స్మగ్లర్కి కాదు ఇచ్చింది, ఒక నటుడికి. ఒక స్మగ్లర్ క్యారెక్టర్ పోషించినటువంటి నటుడికి పురస్కారం ఇచ్చారు తప్ప స్మగ్లర్కి కాదు. అందుకని ఇక్కడ కూడా మమ్ముట్టి గారికి ఇచ్చినటువంటి అవార్డు ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి అన్ని డైమెన్షన్స్ని ఆయన అద్భుతంగా ఆవిష్కరించాడు తన నటనలో. అందుకని
అతనిని ఉత్తమ పురస్కారం ఉత్తమ నటుడికి ఎంపిక చేశారు. నిజానికి హీరో క్యారెక్టర్లకే ఉత్తమ నటుడు ఇవ్వాలని కూడా ఏమీ లేదు. ఒక సినిమాలో క్యారెక్టర్ రోల్ చేసినటువంటి నటుడి నటన అద్భుతంగా ఉన్నా కానీ అతనికి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చి తీరాలి. అందుకని ఈ విమర్శ కరెక్ట్ కాదు. అది మమ్ముట్టి డిజర్వ్ ఇట్ ఆయనకు వచ్చింది. దీంతో ఇప్పుడు ఉత్తమ నటుడు అనగానే హీరో అని ఫిక్స్ అయ్యే వాళ్ళకి దీంతో ఒక ఇదని మమ్ముట్టి హీరోనే కదా, అతను పాపులర్ హీరోనే. మలయాళం ఇండస్ట్రీలో ఆయన పాపులర్ హీరోనే. కానీ జనరల్గా ఒక నోషన్ ఉంది మనకి. ఈ ఉత్తమ నటుడు అనగానే ఏదో ఒక లాంగ్వేజ్లో ఎవరో ఒక హీరో క్యారెక్టర్లన్నింటినీ ఒక దగ్గర పెట్టి వాటన్నిటినీ చూసి జడ్జి చేస్తారని అనుకుంటారు. కానీ అది కాదు విషయం. ఏ సినిమాలు అయితే స్క్రీనింగ్కి వెళ్ళాయో ఆ సినిమాలలో ఎవరైనా కావచ్చు. ఒక సినిమాలో ఒక బట్లర్ క్యారెక్టరో లేకపోతే నౌకర్ క్యారెక్టరో చేసిన వాడు అద్భుతంగా పెర్ఫామ్ చేసి ఉంటే ఆ సినిమాలో ఎంతటి హీరో ఉన్నా కానీ అతన్ని పక్కన పెట్టి ఇతనికి ఇవ్వాలి అవార్డు. అప్పుడు ఆ అవార్డు నిలబడుతుంది, ఆ అవార్డు ప్రతిష్ట నిలబడుతుంది. అంతే తప్ప హీరోలకి అవార్డులు అనేది కాదు. అక్కడ ఉత్తమ నటుడు ఎవరైనా కావచ్చు. అందుకని ఉత్తమ నటుడు పురస్కారం ఎవరికైనా ఇవ్వచ్చు. ఈసారి మమ్ముట్టికి వెళ్ళింది అంతే. ఇప్పుడు కూడా దాని ఫ్రేమ్ ఉంది. ఆ బాక్స్ కూడా బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. బద్దలు కొట్టి మీరు అలా కనుక విస్తృతంగా వెడితే డెఫినెట్గా ఆ అవార్డుకు ఒక గౌరవం వస్తుంది. అందుకని అది చేయాలి. అంతే తప్ప ఉత్తమ నటుడు అంటే హీరో అని కాదు. హీరో అంటే క్యారెక్టర్లో ఉన్నటువంటి వేరియేషన్స్ మీద క్రిటిసిజం కాదు. అది ఏ పాత్ర అయినా కావచ్చు. అది అతను తెర మీద విలన్గా కనిపించవచ్చు, లేకపోతే ఇంకా సైకో క్యారెక్టర్ కావచ్చు. చాలా దారుణమైనటువంటి అంటే హిపోక్రసీ ప్రదర్శించే క్యారెక్టర్లు కూడా కొన్ని ఉంటాయి. ఆ హిపోక్రసీ ప్రదర్శించేటువంటి క్యారెక్టర్లో టిపికల్ కాంప్లెక్సిటీ పలికించటం అంత ఈజీ కాదు. మరి చిరంజీవి గారు చాలా సినిమాలు, ఇది కథ కాదు అనే సినిమాలో సాడిస్ట్ మొగుడిగా కనిపిస్తాడు. అది పలికించడం అనేది అంత ఈజీ కాదు. ఆ నటుడికి ఆ క్యారెక్టర్ మీద ఉండేటువంటి అవగాహన వలన సాధ్యమవుతుంది. సో ఉత్తమ నటుడు పురస్కారం అనేది హీరోలకి మాత్రమే కాదు, ఎవరికైనా తెర మీద అద్భుతమైన నటన ఆవిష్కరించిన ఎవరికైనా ఇవ్వాలి. ఏ లాంగ్వేజ్ వాళ్ళకైనా ఇవ్వాలి. ఈ లాంగ్వేజ్ గొడవ కూడా ఒకటి నడుస్తుంది జాతీయ పురస్కారాల్లో. ఎక్కువ శాతం బాలీవుడ్ బ్యాక్ చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దాన్ని కొంత బ్రేక్ చేసే ప్రయత్నం జరిగింది. పర్టికులర్గా బాలీవుడ్ ఆ టైంలో వీక్ అయి ఉంది. ఇప్పుడు పర్లేదు, రీగెయిన్ అయింది. పెద్ద సినిమాలు వస్తున్నాయి, సక్సెస్ఫుల్ కొడుతున్నారు వాళ్ళు కూడా. అలాగే ఇటు నుంచి పెడుతున్న సినిమాలు ఏవి కూడా ప్రాపర్గా పెర్ఫామ్ చేయట్లేదు కమర్షియల్గా కూడా. దీని నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు తెలుగు అంటే పాన్ ఇండియా మార్కెట్కి ఎగబాకుతున్నటువంటి డైరెక్టర్లు, హీరోలు వీళ్ళందరూ కూడా ఒక్కసారి తాము ఏ మూఢనమ్మకంలో ఉన్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక కొత్త పాయింట్తో సినిమా చెప్పాలి తప్ప ఏదో లోకం క్రియేట్ చేసేస్తే పని అయిపోతుంది అనుకుంటే భ్రమే. అక్కడ వాళ్ళు చూడటం లేదు. అలాగే సినిమాని రూటెడ్గా జనంలోకి తీసుకెళ్ళాలి. ప్రమోషనల్ యాక్టివిటీలో కూడా వీళ్ళు వెనకబడుతున్నారు. సినిమాని జనంలోకి తీసుకెళ్ళటం అంటే ఇక్కడైతే వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారు, అక్కడ హిందీ మార్కెట్లో వీళ్ళని కనెక్ట్ చేయాలి. ఆ కనెక్ట్ చేయటము అనేది ప్రాపర్గా జరగకపోవడం వలన కూడా కొన్ని సినిమాలు రిజల్ట్ చూపించడం లేదు. ఇది ఈసారి వచ్చినటువంటి జాతీయ పురస్కారాలు. మరో అంశం చూసుకున్నట్టయితే యువ సంగ్రామ సదస్సు రెస్పాన్స్ అంటే కాంగ్రెస్పై నిరుద్యోగుల గర్జన. నిన్న సరూర్ నగర్లో వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ హామీలపై తిరగబడ్డ నిరుద్యోగ చేసి 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి ఏమైందంటూ కేటీఆర్ ప్రశ్నవర్షం డిఫెన్స్లో పడ్డ అధికార పక్షం. సో దీన్ని మనం ఎలా చూడవచ్చు? అంటే నిజానికి ఈ సదస్సుకి అనుమతి ఇవ్వలేదు. మొదట రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు. హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత కూడా చాలామంది నాయకులని ఈ సదస్సుకు హాజరు కావాల్సినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఇలాంటి వాళ్ళని హౌస్ అరెస్టులు చేశారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే ఈ సదస్సు జరగటం వలన ఏం జరుగుతుంది అనేది ఈ సదస్సే కాదు, తెలంగాణలో రీసెంట్గా చాలా సభలకి అనుమతి ఇవ్వటం మానేశారు. నిజానికి ఈ అనుమతులు ఇవ్వటం లేదు. గద్దర్ లాంటి వాడు అక్కడికి వెళ్ళి
ప్రగతి భవన్ ముందు అలా నిలబడి ఉన్నా కానీ ఎవరూ పట్టించుకోలేదు అని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన రాజ్యంలో కూడా ఇదే జరుగుతోంది. అంటే దొరల రాజ్యం మీది మాది ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో తెలంగాణకు రుచి చూపిస్తామని మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడిన ఆయన నిన్న ఈ సదస్సుకి అలాగే నిన్నే జరిగినటువంటి ఒక పుస్తకావిష్కరణ సభకి కూడా అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఈ 2 పిటిషన్లు ఒకే టైంలో హైకోర్టులో హీరింగ్కి వచ్చినాయి. వాళ్ళ పుస్తకావిష్కరణ సభ. ఆ పుస్తకావిష్కరణ సభ ఎవరిది? పాక హనుమంతు అని ఆయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, చనిపోయాడు. ఆయన్ని బోటుకప్ ఎన్కౌంటర్లో చంపేశారు ఒరిస్సాలో. ఆయన రచనల్ని ఒక పుస్తకంగా కుటుంబ సభ్యులు వేసి ఆవిష్కరణ సభ సుందరయ్య విజ్ఞాన్ భవన్లో పెట్టారు. దాన్ని హాల్ మీటింగ్, అది హాల్ మీటింగ్, ఇదేమో ఒక ఇండోర్ ఏరియాలో జరిపినటువంటి మీటింగు. ఈ రెండిటికి పర్మిషన్ ఇవ్వలేదు. ఏమిటి, ఎందుకు భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఈ సభలు జరిగితే ఆయనకు జరిగేది ఏమిటి ఇబ్బంది? విమర్శిస్తారు, ఉద్యోగాలు రాలేదు అంటారు. అక్కడేమో అమరవీరుల్ని జస్ట్ గుర్తు చేసుకుంటారు అంతే. అంటే కన్నీరు పెట్టుకుంటారు. కన్నీరు పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వమంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు అంతకు మించి అక్కడేమీ జరగదు. ఆ చనిపోయిన ఆయన గురించి మాట్లాడుకుంటారు. ఆయన ఆ రచనల్లో ఎక్స్ప్రెస్ చేసినటువంటి భావజాలం గురించి మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి గారు భయపడింది ఏంటంటే ఆ భావజాలం. ఆయన తన రచనల్లో వ్యక్తీకరించినటువంటి భావజాలం, రాజ్యం మీద ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి భావాలు ఈ జనరేషన్లోకి స్ప్రెడ్ అయితే దానివలన ఏదైనా ప్రమాదం ఉంటుందా అని ఆలోచించి ఆ సభకి అనుమతి ఆపుంటాడు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఎలా క్రిటిసైజ్ చేస్తారు, ఇంతమంది మొబలైజ్ అయ్యి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందేమో అని అనుకున్న దీన్ని ఆపారు. కానీ నిజానికి ఇది ఓపెన్ చేసేసి ఉంటే పోయేది. తనని తాను నియంతగా చెప్పుకోనక్కర్లేదు ఆయన. సార్, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ ప్రకటించిన సరూర్ నగర్ స్టేడియం వేదికగానే బీఆర్ఎస్ ఈ సభ నిర్వహించింది. సో ఈ సింబాలిక్ పాలిటిక్స్ యూత్లో ఏమైనా మార్పు చేకూరుస్తుందంటారా? అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ వేరు, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వేరు. దీన్ని ఐడెంటిఫై చేయాలి ముందు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ జాతీయ కాంగ్రెస్ విధానాలను వీళ్ళు పాటించాలని రూల్ ఏం లేదు. ఇది ఫ్రాంచైజీ మోడల్కి వచ్చేసారు. ఈ ఫ్రాంచైజీ మోడల్లో రేవంత్ రెడ్డి గారు తన ప్రయోజనాల కోసం నడిపిస్తాడు తప్ప ప్రియాంక అభిప్రాయాలు లేకపోతే రాహుల్ గాంధీ గారి అభిప్రాయాలు ఇక్కడ రిఫ్లెక్ట్ కావు. వాళ్ళ గొడవ వాళ్ళదే, వీళ్ళ గొడవ వీళ్ళదే. సో ఇక్కడ ఇదే ప్లేస్లో ఆయన కేటీఆర్ ఆర్గనైజ్ చేయటము, ఆ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని నిలదీయటము, ఇది కూడా సిమిలారిటీ. అంటే జస్ట్ సిమిలారిటీ మనకు అక్కడ కనిపిస్తుంది కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్రాంచైజీ మోడల్లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడినటువంటి ఇవి చూస్తే, బయటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విపరీతంగా పొగిడాడు. అద్భుతంగా, అంటే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టిస్తున్నాడు ఆయన. తెలంగాణను కూడా పరిగెట్టిస్తాం మేము ఆయన సారథ్యంలో అని చెప్పాడు ఆయన. జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి అనేక వ్యవహారాల గురించి విమర్శిస్తున్నాడు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు, ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారి గొంతు కూడా తగ్గింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక ప్రతిపక్షంగా తన ఉనికిని తానే ప్రశ్నార్థకం చేసుకుంటున్న పరిస్థితి. పర్టికులర్గా ఈ జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి జరుగుతున్నటువంటి నిరాహార దీక్షలకి వ్యవహారంలో వాళ్ళు చాలా దూరంగా ఉంటున్నారు. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే ఒక కాంగ్రెస్ నాయకుడు ఎవరో నిన్న వాంగ్చుక్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఆ ఎపిసోడ్లో కూడా వీళ్ళ ప్రమేయం లేదు. ఆయన 20 రోజుల నుంచి నిరాహార దీక్ష జరుగుతోంది, దాని గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు అని ఒక్క ప్రకటన కూడా చేయలేదు రాహుల్ గాంధీ గారు. ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ఆయన అయితే వివరణ ఇవ్వాలి.
అక్కడ మీకు వాంగ్చుక్తో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆయన భావజాలంతో ఆయన నిజానికి వాంగ్చుక్ కొన్ని సందర్భాల్లో నరేంద్ర మోడీ విధానాలను సమర్థించిన చరిత్ర ఉంది ఆయనకి. ఆర్టికల్ 370 ఎత్తివేత టైంలో వీళ్ళేమీ వ్యతిరేకించలేదు దాన్ని. వాంగ్చుక్ గ్రూప్ ఏది కూడా వ్యతిరేకించలేదు. అందుకని ఆయన పెద్ద నరేంద్ర మోడీకి చాలా హార్డ్ కోర్ ఎగనెస్ట్ ఏమీ కాదు. అలాగని వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకు అంటే నిరసనలు అనేవి కుదరదు అంటున్నారు చాలా స్పష్టంగా. అది ప్రభుత్వ విధానం. ప్రతిపక్షంగా మీరు ఎవరు కూర్చున్నా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి మద్దతుగా నిలబడి మీ గొంతు వినిపించి మీరు ఓన్ చేసుకోవాలి దాన్ని. అటువంటి చొరవ ఎందుకు ప్రదర్శించట్లేదు రాహుల్ గాంధీ అనేది ప్రశ్న. ఇక మరో అంశం సార్ చూసుకుంటే, నీట్ పేపర్ లీకేజ్పై జంతర్ మంతర్ వద్ద సోనం వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు వెంటనే దీక్షకు మార్చుకునే సీజేపీ నేత దీప్కే ఏకంగా ప్రధాని మోదీ రాజీనామాకు డిమాండ్. జూలై 20న చలో సంధాన్పై ఉత్కంఠ రేపుతోంది. సో దీనిపై మీరు ఏమంటారు? ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారమే. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అది ఇంటర్నెట్లో ఆవిర్భవించిన తర్వాత విపరీతమైన రియాక్షన్స్ వచ్చినాయి. అక్కడి నుంచి వాళ్ళు భౌతికంగా ఇక్కడికి వచ్చాడు ఆయన. అభిజిత్ వచ్చి జంతర్ మంతర్లో మొదటి కార్యక్రమం నిర్వహించాడు. ఆయన దగ్గరికి వెళ్ళింది టోటల్గా విద్యార్థి సంఘాలు, లెఫ్ట్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళారు అక్కడికి. కాంగ్రెస్ పార్టీ ప్రజెన్స్ లేదు, ఈవెన్ ఎన్ఎస్యుఐ ప్రజెన్స్ కూడా లేదు అక్కడ. అలా అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళు హైదరాబాద్లో చేశారు, జైపూర్లో చేశారు. జైపూర్లో అభిజిత్ మీద దాడి జరిగింది. ఆ దాడి చేసినటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ ఎలిమెంట్ అనేది కూడా బయటకు వచ్చేసింది. ఆ వచ్చిన తర్వాత అంటే ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్ వాళ్ళు అడుగుతున్నదేమీ దుర్మార్గమైన డిమాండ్ ఏమీ కాదు. వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. అది కూడా నైతిక బాధ్యత వహించి పేపర్ లీకేజీల వలన అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి మీరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి అని మాత్రమే అడుగుతున్నారు. దాన్ని ఎందుకు హెసిటేట్ చేయాలి, ఎందుకు దాన్ని తృణీకరించాలి అనేది కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక ప్రకటన చేయాలి. ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి మేము జరిపినటువంటి కార్యక్రమాలు ఇవి అని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇంటిగ్రిటీని దెబ్బకొట్టే ప్రయత్నం, దీని వెనకాల ఆప్ ఉంది లేకపోతే మరొకళ్ళు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం, అలాగే ఈ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి లేకపోతే ఆ వేదిక మీదకి వచ్చిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని అసాసిన్ చేసే పని చేస్తున్నారు. ఇది దుర్మార్గం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ ప్రధాన మీడియాలో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్కి మాకు సంబంధించి పూర్తి విశ్లేషణ మాకు మా ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏలోని ప్రధాన అంశాలు. రేపటి డిఎన్ఏ లైవ్లో సరికొత్త అంశాలు, మరికొన్ని లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.